దిండి రిసార్ట్స్ కాకినాడ నుంచి చేరుకోవాలంటే మనకి 145 కిలోమీటర్స్ అండి వయ్యా యానం. అలాగే రావులపాలెం నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. మనకి హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చే వాళ్ళైతే రావులపాలెం దగ్గర కట్టవి వెళ్ళొచ్చండి. అలా వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళైతే కాకినాడ వచ్చి కాకినాడ నుంచి వయ్యా యానం వెళ్ళొచ్చు. మేము కాకినాడ నుంచి దిండి స్టార్ట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. అక్కడ రీచ్ అయ్యేటప్పటికి నైట్ అయిపోయింది. సో హోటల్ ఫ్రంట్ వ్యూ అంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపించలేకపోతున్నాను, రేపు మార్నింగ్ చూపిస్తాను. ఫస్ట్ అయితే రూమ్ ఒకసారి చెక్ చేద్దాం రండి. నేను నైట్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశానండి నెక్స్ట్ డే మార్నింగ్ కోసం. మీకు ఈ హోటల్ వ్యూస్ అన్నీ చూపిద్దామని చెప్పేసి. ఇది బాల్కనీ వ్యూ ఓపెన్ చేయగానే మనకి కోనసీమ మెయిన్ అట్రాక్షన్ కొబ్బరి చెట్లు చాలా చక్కగా కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేయండి. మనకి జనరల్గా ప్రతి హోటల్లో ప్రొవైడ్ చేసేలాగే ఇక్కడ కూడా సమ్ రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారండి. ఒకసారి చూడండి. సమ్ టీ పౌచెస్, ఇంకా కాఫీ పౌడర్ అండ్ షుగర్ పౌడర్స్, ఇంకా హాట్ వాటర్ కిటిల్, ఇవన్నీ కూడా మనకి ఈ రూమ్లో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనం డ్రింక్స్ అవి కూడా పెట్టుకోవడానికి, చాలా చిన్నది. అలాగే మనం ఇక్కడ చెక్ చేసినట్టయితే మనకి ఒక డిజిటల్ లాకర్ కూడా ప్రొవైడ్ చేశారు. మన వాల్యుబుల్ థింగ్స్ అవి రూమ్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇందులో పెట్టుకొని లాక్ చేసుకుని వెళ్ళచ్చు. మనం ఒకసారి రూమ్ బయటికి వెళ్ళి బయట వ్యూస్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూద్దామండి. చెక్ చేయండి ఒకసారి. మన కోనసీమ అందాలన్నీ మీరు ఒక రోజులో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా దిండి విజిట్ చేయాలండి. చుట్టూ కొబ్బరి తోటలు, మధ్యలో లోటస్ పాండ్, మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫోటోగ్రఫీకి కూడా చాలా స్కోప్ ఉండే ప్లేస్ అండి ఇది. నైట్ లేట్ అవ్వడం వల్ల ఎంట్రన్స్ అది ఎలా ఉంటుందో మీకు చూపించడం అవ్వలేదు. ఇది ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ మనకి ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉయ్యాలు ఉంటుంది. నెక్స్ట్ ఇటు నుంచి ఇలా చూస్తే మనకి రిసార్ట్ మొత్తం కనిపిస్తుంది. మధ్యలో పాండ్ ఉంది, అందులో లోటస్లు ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ అండి, రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్. ఇక్కడ నుంచి మనం ఫుడ్ అది ఆర్డర్ చేసుకోవచ్చు. మనం బుక్ చేసుకున్న రూమ్ టైప్ని బట్టి మనకి either బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. ఫుడ్ అయితే బాగుందండి ఇక్కడ. మనం ఇలా రిసెప్షన్ నుంచి బయటికి రాగానే ఒక స్పెక్టాక్యులర్ వ్యూ పాయింట్ ఉంటుందండి. నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. ఈ వాటర్ ప్లాంట్స్ని విక్టోరియా అమెజానికా అంటారంటండి. ఇవి ఏదో మనకి ప్లేట్లలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడడానికి. ఇప్పుడు మీకు ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్ చూపిస్తాను చూడండి. నచ్చింది కదా?
వాటర్ హౌస్ కాటేజెస్ అండి. ఇందులో జస్ట్ ఇలా కాటేజ్ ఉంటుంది వాటర్లో, అటు ఇటు 2 రూమ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ. అది మీకు కేరళలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. దిండి అనగానే మెయిన్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే అండి, మనకి కోనసీమ వ్యూ అంతా కూడా మనకి గోదావరి పక్కన ఉంటుంది అనమాట ఈ రిసార్ట్. సో మెయిన్ వ్యూ పాయింట్ వచ్చేసి అదే గోదావరి పక్కన ఈ రిసార్ట్. సో ఒకసారి మనం ఆ వ్యూ అది ఎలా ఉందో చెక్ చేద్దామండి. మనకి దిల్లీలో వచ్చేసి 2 కైండ్ ఆఫ్ రిసార్ట్స్ అవైలబుల్ ఉంటాయండి. ఒకటి గవర్నమెంట్ది, అది హరిత రిసార్ట్. అలాగే ప్రైవేట్ది వచ్చేసి సరోవర్ పోర్టికో. మనకి కావాలంటే నైట్ స్టే ఉండి ఒక రోజంతా ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఫ్యామిలీతో వచ్చి ఇప్పుడు కనిపిస్తున్న బోట్ షికార్ కూడా చేయొచ్చు. నేను సరోవర్ పోర్టికోలో రూమ్ తీసుకున్నామండి. అక్కడ ఈ టైప్ ఆఫ్ సైకిల్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. దాని మీద మనం ఈ ట్రాక్ అంతా కూడా సైక్లింగ్ ట్రాక్ అనమాట, సైక్లింగ్ కమ్ వాకింగ్ ట్రాక్. మనం ఈ రిసార్ట్ అంతా కూడా సైక్లింగ్ చేయొచ్చు అండి కావాల్సిన ప్లేసెస్కి. ఆ సైకిల్స్ మీద రూమ్ అక్కడ లేకుండా వచ్చి జస్ట్ ఎంజాయ్ చేసి వెళ్ళాలంటే మాత్రం ఇది బడ్జెట్ ట్రిప్ అండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు నేచర్ నది చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఈ ట్రిప్ అయితే మాత్రం. ఇక్కడ నేను తీసుకున్న కొన్ని ఫొటోస్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి.